ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు మారిన రూపాలు. ఒక గ్రామంలో పట్టయ్య అనే పేదవాడుండేవాడు. పట్టయ్యకు కొండడనే 10 ఏళ్ల కొడుకుండేవాడు. పట్టయ్య రోజూ బస్తీకి వెళ్ళి అక్కడ దొరికిన కూలి పనులు చేసుకొని తన సంపాదనతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకునేవాడు. అతను రోజూ తన కొడుకును వెంట పెట్టుకుపోయేవాడు. కొండడు తన తండ్రి చేసే పనులలో సహాయపడేవాడు. బస్తీ వింతలన్నీ చూపేవాడు. దుకాణాల్లో ఖరీదైన వస్తువులు చూసి అది కొను నాన్న, ఇది కొను నాన్న అని వేధించేవాడు. అవి మహారాజు కొడుకులు కొనేవిరా, కూలివాడు కొడుకు కొనేవి కావు అని పట్టయ్య అనేవాడు. ఆ వస్తువులు బేరం చేసి కొనేవాళ్లను చూసి వీళ్లంతా మహారాజుల కొడుకులేనా అనేవాడు కొండడు. కాకేమిటి, అటువంటి వస్తువులు కొనేవాళ్ళు మహారాజు కొడుకులనే అనుకోవాలి అనేవాడు తండ్రి. నేను మహారాజు కొడుకుగా పుడితే ఎంత బాగుండేది, ఎందుకలా పుట్టలేదు నాన్న అని కొండడు అడిగేవాడు. వాళ్లకు దేవుడలా వరమిచ్చాడు, నీకివ్వలేదు అనేవాడు తండ్రి. ఈ మాట కొండడి తలలో బాగా నాటింది. భగవంతుణ్ణి ధ్యానించి తను కూడా వరం పొంది మహారాజు కొడుకుగా పుట్టాలని కొండడికి గొప్ప కుతూహలం కలిగింది. వాళ్ల గ్రామంలో గ్రామదేవత గుడి ఒకటి ఉన్నది. దాని వెనక అడవి ఉన్నది. కొండడు రోజు ఆ గుడికి వెళ్ళి దేవతకు దండం పెట్టి నన్ను కూడా రాజకుమారుణ్ణిగా చెయ్యి దేవి అని వేడుకుంటూ వచ్చాడు. ఒకనాటి మధ్యాహ్నం కొండడు ఇలాగే ప్రార్థించేసరికి గ్రామదేవత, నీకు రాజకుమారుడు కావాలని ఉంటే ఈ గుడి వెనుక ఉన్న అడవిలోకి వెళ్ళు. అక్కడ నీకు ఒక రాజకుమారుడు కనిపిస్తాడు. అతన్ని తాకి అడవిలోకి పారిపో. ఆ తర్వాత నువ్వు రాజకుమారుడి అవుతావు అని పలికింది. కొండడు మహా ఉత్సాహంగా ఆలయం వెనుక ఉన్న అడవిలోకి పరిగెత్తాడు. ఆ సమయంలో ఆ దేశపు రాజు ఎక్కడికో ప్రయాణం చేస్తూ అడవి సమీపంలో గుడారాలు దించి ఉన్నాడు. రాజు కొడుకు కొండడి వయసు వాడే. ఒక జింకపిల్లను చూసి దాన్ని పట్టుకుందామనే ఆశతో అడవిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి కొండడికి ఎదురయ్యాడు. ఆ వచ్చేవాడు రాజు కొడుకని గ్రహించి కొండడు వాణ్ణి చేత్తో తాకి అడవిలోకి పారిపోయాడు. కొండడు రాజకుమారుణ్ణి తాకిన క్షణంలోనే ఒకరి రూపం ఒకరికి వచ్చేసింది. కొండడు రాజకుమారుడిలాగా అయిపోయాడు. రాజకుమారుడు కొండడిలాగా అయ్యాడు. తనకు పేద కుర్రాడి రూపం ఎలా వచ్చిందో రాజకుమారుడికి అర్థం కాలేదు. తనను ఇలా చేసిన కుర్రాడి కోసం వెతుకుతూ వాడు ఆలయం దగ్గరికి వచ్చేసరికి పట్టయ్య తన కొడుకును వెతుక్కుంటూ అక్కడికే వచ్చి, ఓరి, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. రాజకుమారుడిది వినిపించుకోక పట్టయ్యను చూడగానే, ఒరేయ్, నన్ను మా నాన్నగారి గుడారం చేరుస్తావా, నీకు బహుమానం ఇప్పిస్తాను అన్నాడు. పట్టయ్య నిర్ఘాంతపోయి, ఏమిట్రా నీ పేలుడు అన్నాడు. కొండడి రూపంలో ఉన్న రాజకుమారుడు దర్పంగా, జాగ్రత్తగా మాట్లాడు, నేనెవరనుకున్నావు, రాజుగారబ్బాయిని అన్నాడు. పట్టయ్య ఆ కుర్రవాడి నోరు నొక్కి, ఊరుకోరా నాయనా, ఎవరన్నా విన్నారంటే పీక తెగిపోతుంది. అస్తమానము రాజు కొడుకు కావాలని కలవరించి చివరికి పైత్యం తలకెక్కినట్టున్నది అంటూ రాజు కొడుకును ఎత్తుకొని ఇంటి దారి పట్టాడు. రాజు కొడుకు గిజగిజా తన్నుకుంటూ, నన్ను దింపు, ఎవరు నువ్వు, నన్నెక్కడికి తీసుకుపోతున్నావు, ఎవడో కుర్రకుంక నన్ను తాకి ఇలా మార్చేశాడు, వాడు కనిపిస్తే చంపేస్తాను అంటూ పెద్దగా కేకలు పెట్టసాగాడు. అయినా పట్టయ్యవాణ్ణి ఎలాగో పట్టి తీసుకుపోయి మంత్రాలు పెట్టించాడు. పిచ్చికి వైద్యం చేసేవాళ్లకు, భూత వైద్యులకు చూపాడు. కానీ అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది. రాజకుమారుడు అంతకంతకు చాలా దురుసుగా తయారయ్యాడు. పట్టయ్యవాణ్ణి గుంజకు గట్టిగా కట్టి ఉంచవలసి వచ్చింది. తన కొడుకుకేదో పెద్ద గాలి సోకిందని పట్టయ్యకు తోచింది. ఎందుకంటే రాజకుమారుడు పట్టయ్య పూరికొంపను చూసి చీదరించుకున్నాడు. తిండి పెట్టబోతే చీచీ అని ముట్టలేదు. ఈ లోపల అడవిలో రాజకుమారుణ్ణి తాకి అతని రూపం తెచ్చుకున్న కొండడు పరిగెత్తిపోతూ రాజభటులకు దొరికాడు. వాళ్ళు రాజకుమారుడి కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. వాళ్ళు కొండన్ని చూసి, తమరిక్కడున్నారా అబ్బాయి గారు, వెతికి వెతికి చచ్చినంత పని చేశాం అని వాణ్ణి ఎత్తుకొని రాజభవనానికి తీసుకుపోయారు. కొండడు అభ్యంతరం చెప్పలేదు. అప్పటికి రాజువారి పరివారం అంతా కూడా వేట నుంచి తిరిగి రాజభవనం చేరారు. రాజభవనంలో ప్రతీదీ కొండడికి అద్భుతంగానే ఉన్నది. వాడు ప్రతి స్వల్ప విషయాన్ని వింతగా చూడటం గమనించి రాజభటులు, ఏమిటలా వింతగా చూస్తున్నారు, రోజు చూసేదేగా అన్నారు. కొండడు భటుల మాటలు వినిపించుకోకుండా రాజభవనం అంతా కలియ తిరిగాడు. పాకశాల వద్దకు వెళ్ళి అక్కడ సేవకుల కోసం తయారయ్యే వంటకాలు నోట వేసుకొని, ఎంత బాగుంది, అద్భుతం అనసాగాడు. మీకీ పనివాళ్ల వంటకాలు తినే కర్మేమిటి మహారాజా, తమరి వంట వేరే జరుగుతున్నది అని అక్కడి వాళ్ళు చెప్పారు. కాని కొండడు వినిపించుకునే స్థితిలో లేడు. చూడటానికి రాజకుమారుడే గాని అతని ప్రవర్తన ఏమాత్రమూ రాజకుమారుడిదిగా లేదు. ఈ సంగతి రాజభవనంలోని నౌకర్లందరూ గుర్తించి రాజుగారితో చెప్పారు. రాజుగారు కొండన్ని తన దగ్గరికి రప్పించి, చూస్తూనే తన కొడుకును ఏదో క్షుద్రగ్రహం ఆవేశించిందని తెలుసుకొని నిర్బంధంలో పెట్టించి వైద్యులను, మంత్రవేత్తలను పిలిపించాడు.
2, 3 రోజుల పాటు గ్రహ పూజలు, మంత్రోచ్చాటనలు, వైద్యము జరిపినా రాజకుమారుడిలో మంచి మార్పేమీ లేదు. పైపెచ్చు వాడు రాజభవనం నుంచి పారిపోవటానికి కూడా 1, 2 సార్లు ప్రయత్నించాడు. తన కొడుకును ఎప్పటి మనిషిని చేసిన వాడికి 10,000 రూకలిస్తానని రాజు దండోరా వేయించాడు. ఈ చాటింపు వార్త పట్టయ్య ఉండే గ్రామానికి కూడా చేరింది. అందరూ వింతగా చెప్పుకున్నారు. కొండడి రూపంలో పట్టయ్య ఇంట ఉంటున్న రాజకుమారుడు పరిస్థితి అర్థం చేసుకున్నాడు. తనను తాకినవాడు ఈ పట్టయ్య కొడుకు. కాని వాడేమైపోయినది ఇంతదాకా రాజకుమారుడికి తెలియరాలేదు. వాడు తన స్థానంలో రాజభవనం చేరాడని దండోరా మూలంగా ఇప్పుడు తెలిసింది. తమ రూపాలు ఎందుకిలా మారాయో వాడికి తెలిసి ఉండాలి. వాడితో ఒకసారి మాట్లాడితే తనకు కూడా తెలుస్తుంది. అందుకని రాజకుమారుడు తన ప్రవర్తన పూర్తిగా మార్చేసుకొని తానే కొండడైనట్టు నటించసాగాడు. పట్టయ్యకు పరమానందమయ్యింది. ఆయన వాడి కట్లు విప్పి ఇంటో తిరగనిచ్చాడు. రాజుకొడుకు పట్టయ్యతో, రాజుగారబ్బాయికి కూడా మనసు చెడిందటగా అన్నాడు. అవును, చాటింపు విన్నావా ఏం? వాణ్ణి బాగుచేస్తే 10,000 ఇస్తారట కూడా అన్నాడు పట్టయ్య. వాడికి నేను చికిత్స చేయగలనే, మనం అక్కడికి పోదామా అన్నాడు రాజుకొడుకు. నువ్వు నిజంగా నయం చేస్తే మన దరిద్రం తీరేపోతుంది అన్నాడు పట్టయ్య. ఇద్దరూ కలిసి రాజభవనానికి వెళ్లారు. రాజకుమారుడు తమని పలకరించే పద్ధతి చూస్తే రాజభటులకు ఆశ్చర్యం వేసింది. ఆ కుర్రాడు చూడటానికి ఎవరోలాగున్నాడు గాని రాజభవనంలో అన్ని ప్రాంతాలు తెలిసినవాడిలాగా, అందరినీ ఎరిగినవాడిలాగా కనబడింది. అందుచేత వాళ్ళు అడ్డుపుల్లలు వెయ్యకుండా పట్టయ్యను రాజకుమారుణ్ణి రాజుగారి ఎదుట పెట్టారు. నన్ను ఒకసారి ఆ కుర్రాడితో మాట్లాడనిస్తే మీ వాణ్ణి మీకు చూపిస్తాను అన్నాడు రాజకుమారుడు రాజుతో. రాజుకు ఆ మాటలో ఎందుకో నమ్మకం కలిగింది. రాజు వాణ్ణి ఒంటరిగా కొండడున్న చోటికి పంపాడు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. కొండడు రాజకుమారుడికి జరిగినదంతా చెప్పి, నేనిక్కడ ఉండను, నాకిక్కడ కొంచెం కూడా బాగాలేదు అన్నాడు. మీ ఇంట నాకు బాగాలేదు, నన్ను మళ్ళీ తాకు, మన రూపాలు మళ్ళీ మారిపోతాయేమో చూద్దాం అన్నాడు రాజకుమారుడు. కొండడు రాజుకొడుకును తాకాడు. ఇద్దరికీ యథారూపాలు వచ్చేశాయి. ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని రాజుగారి ఎదుటకు వచ్చేశారు. కొండడు నాన్నా అని పెద్ద కేక పెట్టి ఏడుస్తూ తన తండ్రిని కౌగిలించుకొని, నేనిక్కడుండను నాన్నా, ఇంటికి వెళ్ళిపోదాం పదా అని తండ్రిని తొందర చేశాడు. వాడి మతి మళ్ళీ చెడిపోయిందనుకున్నాడు పట్టయ్య. కాని రాజుకొడుకు జరిగినదంతా చెప్పాక అందరి అయోమయము తొలగిపోయింది. తన కొడుకు తనకు దొరికినందుకు రాజు సంతోషించి పట్టయ్యకు కొండడికి అనేక బహుమానాలిచ్చి పంపేశాడు.